T20 వరల్డ్ కప్ ఆడబోతున్న టీమిండియా స్క్వాడ్ ను బీసీసీఐ అనౌన్స్ చేసేసింది. ముందుగా ఊహించినట్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ఈ టీంలో ఉన్నారు. వికెట్ కీపర్ గా ఎక్కడ రాహుల్ తీసుకుంటారో అని భయపడిన వాళ్ళకు రిలీఫ్ ఇస్తూ శాంసన్ ను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అయితే ఈ టీంలో 3 షాకింగ్ విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ఎంత బాగా ఆడినా సరే సంజు శాంసన్ ను ఇప్పటి వరకు బీసీసీఐ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చింది. అయితే పంతున్నాడు కాబట్టి ఫైనల్ లెవెల్ లో సంజుకు ఛాన్స్ దొరుకుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే మ్యాచ్ లో ఆడించకుండా టవల్, వాటర్ బాటిల్ మోయించడానికి వాడుకుంటారేమో అనేది ఫ్యాన్స్ డౌట్. నెంబర్ 2, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇంత దారుణంగా ఆడుతున్న పాండ్యాపై నమ్మకం ఉంచిన అగార్కర్ గుండె నిజంగా బతకాలి. ఇక పాండ్యాకు రీప్లేస్మెంట్ గా చెప్పుకుంటున్న ఇన్ఫామ్ ఆల్రౌండర్ దూబే కూడా ఫైనల్ లెవెల్ లో ఛాన్స్ దొరకడం కష్టంగానే ఉంది. పాండ్యా వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని కాదని దూబేని ఆడించే ఛాన్స్ ఉండకపోవచ్చు. నెంబర్ 3, టీమిండియాలో ఫస్ట్ చాయిస్ ఓపెనర్ లో ఒకటి సుబ్బన్ గిల్ తో పాటు సూపర్ ఫినిషర్ అని పేరు తెచ్చుకున్న రింకు సింగ్ ను రిజర్వ్ ప్లేయర్ గా సెలెక్ట్ చేయడం నిజంగా షాకింగ్ విషయం. ఫైనల్ గా పెద్ద సమస్య ఏంటంటే లీగ్ స్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ తప్ప ఇంత టఫ్ అపోనెంట్ ఎవరు లేకపోవడం. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఎప్పుడు ఇదే జరుగుతుంది. దీంతో బిగినర్ లెవెల్ గ్రూప్ స్టేజ్ ని ఈజీగా దాటేసి ఆ తర్వాత పెద్ద మ్యాచ్ లో చతికిల పడుతుంది టీమిండియా. మరి ఈసారి కొత్త కుర్రాలతో బరిలో దిగుతున్న హిట్ మ్యాన్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.